అధ్యక్షులు రాయలసీమ సాగునీటి సాధన సమితి, రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో ఈరోజు అనేక ప్రజా సంఘాలు కలిసి ప్రభుత్వం ప్రకటిస్తున్న వేదవతి ఎత్తిపోతల పథకము ఇక్కడ కరువు పీడిత ప్రాంతమైన ఆలూరు ప్రాంతంలోని ఆలూరు మొలగవెల్లి ప్రాంతంలో 80,000 ఎకరాలకు నీరు ఇవ్వడానికి అని చెప్పి ఆర్భాటంగా ప్రకటించిన పథకం గురించి గత 2 ప్రభుత్వాలు ఈ పథకాన్ని చేపడుతున్నాం అని చెప్పిన పరిస్థితుల్లో ఈ పథకం పరిస్థితి ఏ విధంగా ఉందని తెలుసుకోవడానికి అని చెప్పి ఇక్కడికి వచ్చాం. మన ఇక్కడ ఉన్నదంతా కూడా హగిరి నది యొక్క పొరంబోకు, ఇదంతా కూడా అక్కడ హగిరి నదికి మళ్ళీ మనం పోదాం, అంటే వేదవతి నదికి దగ్గరికి మళ్ళీ వెళ్దాం. ఇక్కడ ఇటువైపు చూస్తే ఇక్కడ కొంత కాలువ నిర్మాణం జరిగింది. ఇక్కడ నుండి ఎత్తిపోతల పథకం కావాల్సిన కాలువ నిర్మాణం కొంత జరిగి అది ఒక 6 నెలలు 8 నెలల నుండి పూర్తిగా ఆగిపోయింది. ఇక్కడ ఈ రైతులకు నష్టపరిహారం ఇవ్వకపోవడం వల్ల ఆ పథకం ఆగిపోయింది అనేది ఇక్కడ ఉన్న స్థానికమైన రైతులు చెప్తున్నారు. అదేవిధంగానే ప్రభుత్వాలు ప్రకటించినట్టుగా ఎలాంటి కార్యాచరణ కూడా ముందుకు పోని నేపథ్యం ఇది ఉంది. అంటే మనం రాయలసీమలో మనం చూస్తూ ఉన్నాం, అనేక ప్రాజెక్టులన్నీ కూడా, అంటే 7 సార్వత్రిక ఎన్నికలు జరిగిన అంద్రినివా ప్రాజెక్టు కానీ, లేదా 14-15 సార్వత్రిక ఎన్నికలను చూసిన తుంగభద్ర ఎగువ కాలువ కానీ దిగువ కాలువకు కానీ ఉన్న పరిస్థితులే ఈరోజు 2 సార్వత్రిక ఎన్నికలను చూస్తున్న ఈ వేదవతి ఎత్తిపోతల పథకానికి కూడా అదే పరిస్థితి ఉంది. అంటే 14-15 సార్వత్రిక ఎన్నికలు చూసిన తుంగభద్ర ఎగువ కాలువ ఏ పరిస్థితుల్లో ఏ విధంగా దుర్భరమైన పరిస్థితులు ఉందో నిన్న చూసాం మనం. ఆలూరు బ్రాంచ్ కెనాల్ గురించి, అదేవిధంగా గుంతకల్ బ్రాంచ్ కెనాల్ గురించి. 7 సార్వత్రిక ఎన్నికలు చూసిన హంద్రినివా కాలువ దుస్థితిని చూసాం. ఈరోజు 2 సార్వత్రిక ఎన్నికలకు ముందు మొదలుపెట్టిన పరిస్థితిని ఇక్కడ చూస్తే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. కానీ రాయలసీమ ప్రజలను మభ్యపరచడానికి అన్ని రాజకీయ పార్టీలు మాత్రం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయి. దానికి ఇది నిదర్శనం. ఒక ఇసుక దిబ్బల్లాగా ఇక్కడ కనపడుతూ ఇక్కడికి ఆగిపోయింది. ఈ ప్రాంతవాసులకు కానీ ఇక్కడ ఉన్న ప్రజానికానికి కానీ ఏమీ తెలియదు ఏం జరుగుతుందన్నది. ప్రభుత్వాలేమో పేపర్లో ఈ ప్రాజెక్టు చేస్తున్నాం, 80,000 ఎకరాలకు నీరు ఇస్తున్నాం, సస్యశామనం చేస్తున్నాం అనే ప్రకటనలు వస్తున్న నేపథ్యంలో మనం ఒక్కసారి ఇటు కిందికి, అంటే ఇటువైపు జరిగింది 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లో తీసుకుపోయిన పరిస్థితి ఒకవైపు ఉంది. ఇటు కూడా కాలువ తీస్తే వరద వచ్చినప్పుడు మునిగిపోయిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఈ కాలువ కూడా కనపడకుండా వేదవతి నదిలో మునిగిపోయిన పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ వేదవతిలో బ్రహ్మాండంగా ఇక్కడ రైతాంగం అంతా చెప్తున్నారు, దాదాపుగా 120 రోజులు ఈ వేదవతిలో నదిలో నీళ్లు ఉంటాయి. ఆ నీటిని ఎత్తిపోసుకుంటే 80,000 ఎకరాలకు నీటిని ఇవ్వచ్చు అనేది చెప్తున్నారు. అదేవిధంగానే రిటైర్డ్ ఇంజనీర్ సుబ్బరాయుడు గారు ఇక్కడ నుండి ఒక చిన్న లిఫ్ట్ 30 మీటర్ల లిఫ్ట్ పెట్టుకొని ఎల్ఎల్సికి కనెక్ట్ చేస్తే ఎల్ఎల్సి బ్రహ్మాండంగా ఈరోజు 145,000 ఎకరాలకు నీళ్లు పారవలసిన ఎల్ఎల్సిలో 45,000 ఎకరాలకు మాత్రమే నీరు పారుతుంది. తుంగభద్ర నదిలో నీరున్న మనకు ఇవ్వాల్సింది కేవలం 24.5 టీఎంసీలు అవుతే మనకు నీళ్లు రాకుండా ఈ 24.5 టీఎంసీలకు అదనంగా 600 టీఎంసీలు తుంగభద్ర జలాలు సుంకేశ్వర ఆనకట్టను దాటి శ్రీశైలం పోయిన పరిస్థితుల్లో కూడా 45,000 ఎకరాలకు 50,000 ఎకరాలకు మించి నీళ్ళు ఇవ్వని పరిస్థితులు ఉంటే ఇక్కడ నుండి ఒక చిన్న లిఫ్ట్ 30 మీటర్ల లిఫ్ట్ పెట్టుకొని తుంగభద్ర ఎల్ఎల్సీ చేసుకుంటే 400 క్యూసెక్కులు ఉండి 500 క్యూసెక్కులు ఇస్తే మొత్తం 145,000 ఎకరాలు పరే పరిస్థితి ఉంటే రాయలసీమ ప్రజలు మభ్యపరిచే కార్యక్రమాలు అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఈ విషయాలు రాయలసీమ ప్రజానికం తెలుసుకోవాలని చెప్పి ఆ దిశగా పాలకుల మీద ఒత్తిడి పెంచే దిశగా రేపు సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలందరూ చేయాలని చెప్పి డిమాండ్ చేసుకుంటూ, మీకు విన్నపం చేసుకుంటూ ఈ కార్యక్రమం చేస్తున్నాం. మనం డేవిడ్ ముందుకు పోతే నదిని కూడా ప్రజలకందరికీ చూపించే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఆదినారాయణ కూడా అక్కడికి వచ్చిన తర్వాత కొంచెం మీరు కూడా కొంచెం ఆ నది గురించి, అదేవిధంగా ఇది అమృతపురం దగ్గర ఉంది కాబట్టి దీనికి సుబ్బరాయుడు సార్ గారు ఇక్కడ ఒక రిజర్వాయర్ లాగా చిన్న రిజర్వాయర్ కట్టుకుంటే ఎప్పుడూ నీళ్లు ఉంటాయి. అమృత సాగర్ రిజర్వాయర్ అనేది కట్టుకొని ఒక టీఎంసీ నీళ్ళు నిలబడేలాగా పెట్టుకుంటే ఆ నదిలో వచ్చిన నీళ్లు ఉంటాయి. మనకు ఆ నీళ్లను అక్కడికి ఎత్తిపోయడానికి కూడా ఉంటుంది. ఈ ప్రాజెక్టు డిజైన్ చేసింది కూడా 8 టీఎంసీల కోసం డిజైన్ చేశారు. 4 టీఎంసీలు ఆలూరులో రిజర్వాయర్లో చేసేలాగా, మొలగవల్లిలో 4 టీఎంసీలు చేసేలాగా ఉంటే ఒక కంటి తుడుపు చర్యగా ప్రభుత్వాలు కూడా అనుమతి ఇచ్చింది. ఆలూరులో 1 టీఎంసీ రిజర్వాయర్కి అని చెప్పి, మొలగవల్లికి 1 టీఎంసీ రిజర్వాయర్ అని చెప్పి మీకేదో బ్రహ్మాండంగా చేస్తున్నాం 80,000 ఎకరాలకు చేస్తున్నాం అని అభూత కల్పన కల్పిస్తూ ప్రభుత్వాలన్నీ పార్టీలన్నీ మాట్లాడుతున్న నేపథ్యంలో ఆ 4 టీఎంసీలకు రిజర్వాయర్కు అనుమతులు ఇవ్వకపోగా మొలగవల్లి దగ్గర కానీ ఆరూరులో కానీ ఉన్న 1 టీఎంసీకి చేసిన దాంట్లో కూడా పనులను ఆపేసి రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా, భూములకు నష్టపరిహారం ఇవ్వకుండా కోర్టులో స్టేలు ఉన్నాయి. డబ్బులు ఇవ్వకపోతే రైతులు న్యాచురల్గా కోర్టుకు పోతారు. మీరు పట్టుసీమ గురించి కానీ ఇంకో ప్రాజెక్టు కానీ కోస్తాంధ్ర ప్రాంతంలో రైతులకు నష్టపరిహారం ఇస్తూ ముందు నష్టపరిహారం ఇచ్చి ఆ ప్రాజెక్టులను నిర్మాణం చేసిన సందర్భంలో రాయలసీమ రైతాంగానికి కూడా నష్టపరిహారం ఇస్తూనే ఆ భూములు తీసుకునేదానికి ఈ ప్రాజెక్టు నిర్మించాల్సిన అవసరం ఉంటే దాన్ని ఇవ్వకుండా రైతులను బెదిరిస్తూ ఈ ప్రాజెక్టు చేయకుండా ఏదేదో కేసులు ఉన్నాయని చెప్పి మభ్యపరుస్తూ
మభ్యపరిచే కార్యక్రమం చేసుకుంటూ వస్తున్న నేపథ్యంలో ఇదంతా నదీ పురంబోకు, ఇక్కడ తవ్విందంతా కూడా బూడిపోయిన పరిస్థితి మనకు కనపడుతోంది వరద వచ్చినప్పుడు. దీనికన్నిటికీ కూడా సరైన నిర్మాణాలు చేయకుండా ప్రజలను మభ్యపరిచే కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్న సందర్భంలో వేదవతి నదిని కూడా ఒక్కసారి చూస్తే ఒక బ్రహ్మాండమైన నది. 150 రోజులు 160 రోజులు నీళ్లు ఉండే ప్రాంతంలో ఈ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వడానికి, తాగునీళ్ళు ఇవ్వడానికి, అదేవిధంగా పంటలు నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉన్న ప్రభుత్వాలకు పార్టీలకు మనసు రాక రాయలసీమకు ద్రోహం చేస్తున్న వైనం మనకు కనపడుతుంది. ఎందుకంటే మా ఆలోచన ఒకటి ఉంది, ఇక్కడ రాయలసీమ వాళ్ళు వాళ్ళకి హక్కుగా ఉన్న వేదవతి నీళ్ళు, తుంగభద్ర నీళ్ళు, కృష్ణా నీళ్ళు వాడుకుంటే మా చేపల చెరువులకు ఇబ్బంది వస్తుందనే ఒక ఒత్తిడికి తలొగ్గి ఇక్కడ ఏ నిర్మాణాలు చేయకుండా రాజకీయ పార్టీలు చేస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఈ విషయాలను తెలుసుకొని రాజకీయ పార్టీలను స్పష్టంగా ప్రశ్నించాలని చెప్పి ఒక డిమాండ్ వాళ్ళ ముందు ఉంచుతున్నాం. మనం ఇక్కడ నుండి పైనుండే వేదవతి నది, ఇదంతా వేదవతి నది పురంబోగు. వేదవతి నదిని చూడొచ్చు. ఇక్కడ ఈ పరిస్థితిని చూసుకుంటూ ఇలాంటి దమనీయ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ గ్రహించుకోవాలి, రాయలసీమకు జరుగుతున్న ద్రోహాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీ దగ్గరికి వచ్చే రాజకీయ నాయకులు సూటిగా ప్రశ్నించాలి. ఏ రోజు లోపుగా మా నిర్మాణం పూర్తి చేస్తారు, మా ప్రాజెక్టులు నిధులు ఇస్తారు, ఎప్పుడు కడతారు? 40% భూభాగం ఉన్న రాయలసీమలో కేవలం 15% నిధులు ఇస్తూ ప్రాజెక్టులు మూలన పడేసిన పరిస్థితి మనకు స్పష్టంగా కనపడుతుంది. గణాంకాలు చెప్తూ ఉన్నాయి గత 10 సంవత్సరాల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా. కాబట్టి ఇలాంటి పరిస్థితి దాపరించకుండా ఉండడం కోసం మీరు తప్పకుండా రాజకీయ పార్టీల మీద, మీ దగ్గరికి ఓట్లకు వచ్చే నాయకుల మీద ఒత్తిడి పెంచుతూ మేము మనుషులుగా బతకాల్సిన అవసరం ఉందా లేదా, మా నీటి కోసం మీరు ప్రాజెక్టు కడతారా లేదా, నిధులు కేటాయిస్తారా లేదా అనే విషయాన్ని ఒత్తిడి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ మన నదిని, బ్రహ్మాండమైన నదిని చూడవచ్చు. అంటే బ్రహ్మాండమైన నదులు ప్రకృతి మనకు అన్నీ కూడా పొందపరిచినా కూడా పాలకులే శాపంగా తయారైన నేపథ్యంలో ఆ రాజకీయ పార్టీలను ప్రశ్నించాలని చెప్పి ప్రజానీకానికి అంతా కోరుకుంటున్నాం. తెలియని రాజకీయ నాయకులు ఎవరైనా ఎన్నికల్లో ఉంటే ఈ విషయాన్ని తెలుసుకొని రాయలసీమ ప్రజల పట్ల మీరు పోరాడాలని చెప్పి కోరుకుంటున్నాం.